నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్. తెలంగాణలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఎమ్మెల్యే టికెట్ దక్కించుకున్న ఆశావాదులు ప్రజల్ని ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటూ ప్రాధేయపడుతూ ఉండడం ప్రజాస్వామ్యంలో ఓటు విలువను తెలియజేస్తుంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేసిన ప్రతి ఒక్క అభ్యర్థి పార్టీలకు అతీతంగా ఎమ్మెల్యేగా ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని ప్రాధేయపడడంపై ప్రజలు ఎలా స్వీకరిస్తారు అనే దానిపై ప్రత్యేక కథనం మనం ఇప్పుడు చూద్దాం. ఒక్క ఛాన్స్. నవంబర్ 30వ తేదీన ఎమ్మెల్యేల టికెట్ గెలుపొందిన అభ్యర్థులు తమ భౌతన్యానికి స్థిరపడనున్న నేపథ్యంలో ఆయా పార్టీల ఎమ్మెల్యేల అభ్యర్థులు ప్రజల్ని ఏదో ఒక రకంగా మభ్యపెట్టు నయాన్నో భయాన్నో లాలూచి పడేలా చేసి ఓటును దక్కించుకోవాలనే ప్రయత్నం బాగానే చేస్తున్నారు. అలా చేస్తూనే ఇంకోవైపు దయచేసి నాకు ఎమ్మెల్యేగా ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటూ ప్రాధేయపడుతున్న సందర్భాలు లేకపోలేదు. ఇక ఇదే కోవలో కరీంనగర్ ప్రజలకు ఎంపీ బండి సంజయ్ గట్టిగానే విజ్ఞప్తి చేశాడు. ఎంపీగా ప్రజలు నన్ను గెలిపించారు, ఈసారి ఎమ్మెల్యేగా ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటూ ప్రజలకు అభివాదం చేస్తూ గెలిపించాలని కోరుతున్నారు. నిజమే, ప్రజాస్వామ్యంలో ప్రజల్ని ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని అడగొచ్చు. కానీ ఎంపీగా ఆయన గెలిచిన తర్వాత ప్రజలకు ఏం చేశారో తెలియజేసేలా తన ప్రచార పర్వాన్ని మాత్రం కొనసాగించడం లేదు బండి. కేవలం అవినీతి, అక్రమాలు, ఆరోపణలు అంటూ అధికార ప్రభుత్వంపై నేనే పోరాటం చేస్తున్నాను మీకోసం అంటూ ప్రజల నుంచి మద్దతును కూడగట్టుకునే ప్రయత్నం బాగానే చేశాడు. కానీ ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న అనేక సంక్షేమ పథకాలను ప్రజలు ఆశీర్వదిస్తున్న ఈ తరుణంలో కేసీఆర్ను కాదని వేరే ఎమ్మెల్యేలకు ఓటు వేయగలరా అన్న ప్రశ్న ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలకు స్పష్టంగా కనిపిస్తోంది. బీజేపీ ఎమ్మెల్యేలంతా ఒకటే పాట, జై భారత్ మాత అంటారు, లేదు అంటే వందే మాతరం అంటారు. వాస్తవానికి తెలంగాణ మారుమూల ప్రజల్లో జై శ్రీరామ్కి వందే మాతరానికి ఏమైనా సంబంధం ఉంటుందా? ఓటు వేసే ఓటరన్నకు ఏమైనా ఉపయోగం ఉంటుందా అనే ప్రశ్న చదువుకున్న యువతలో గట్టిగా వినిపిస్తోంది. ఒకవైపు అధికార ప్రభుత్వం, మతతత్వ పార్టీ బీజేపీ ఏమన్నా అంటే వందే మాతరం అంటుంది, లేదంటే కాశ్మీర్ యుద్ధం అంటుంది. దానివల్ల మన తెలంగాణకు వచ్చిన లాభం ఏంటి అని ఘాటుగా విమర్శలు చేస్తున్నా వాటిపై సమాధానం బీజేపీ పార్టీ నుంచి లేదు. అలాంటప్పుడు ఎమ్మెల్యేగా ఒక్క ఛాన్స్ అంటే బీజేపీకి అవకాశం కల్పిస్తారా? కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు, ఇంకోవైపు బీజేపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు తామేం చేశామో చెప్పకుండా కేవలం తెలంగాణ ప్రభుత్వంపై, కేసీఆర్ పరిపాలనపై అవకతవకలను, అలాగే అవినీతి, అక్రమాలు, ఆరోపణలను గుప్పిస్తూ ఓట్లు దండుకోవాలనే చూస్తున్నారు. వాస్తవానికి ఈ నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యేగా వస్తున్నాను, నేను గెలిస్తే ఇది చేస్తాను, లేకపోతే ఇంకేదో చేస్తాను అని మాత్రమే చెబుతూ గత ఎమ్మెల్యే పరిపాలనలో ఏమేం పనులు కుంటుపడ్డాయో అనే విషయాన్ని పక్కాగా ప్రజలకు తెలియజేసేలా, అంటే అర్థమయ్యేలా చెప్పాలి. కానీ అధికార ప్రభుత్వంపై ఆరోపణలు మాత్రమే గుప్పిస్తూ అదే పనిగా ఎమ్మెల్యేగా ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటే ప్రజలు అంగీకరిస్తారా అనేది ఇప్పుడు సందేహంగా కనిపిస్తోంది. నిజానికి కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత తెలంగాణ రాష్ట్రంలో ఎలాగైనా అధికారం మాకే దక్కుతుంది అని నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న తమ ఇష్టారీతిగా ఆరోపణలు చేయడం పరిపాటిగా మారిపోయింది. అసలే కాంగ్రెస్ పార్టీలో సీనియర్లు, జూనియర్లు, ఒకవైపు రెడ్డి సామాజిక వర్గం బలంగా నాటుకుపోయి ఉన్న ఈ తరుణంలో వర్గాలుగా విడిపోయిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో నేనే అంటే నేనే అనే ముఖ్యమంత్రి అనే విధంగా అనేక నాయకులు లేకపోలేదు. ఇలాంటి సమయంలో ప్రజలకు ఎమ్మెల్యే అభ్యర్థులు వివరించే పద్ధతి అసలు బాగోలేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక బీజేపీ కేవలం ధర్మం కోసం నిరంతరం పోరాడుతున్న అవినీతి, అక్రమాలను బయటికి తీసి ప్రజల ముందు పెడతాం అని చెబుతున్నారే కానీ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత నల్లధనాన్ని బయటికి తీసి ప్రజల ఖాతాలో వేస్తా అన్నారు. మరి వేశారా అని తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు కేంద్రం చేసే పనులు తెలిసిన వారు బాహాటంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. ఎంపీగా ఆయా పార్టీలోని అభ్యర్థులు విముఖత చూపిస్తున్నారట. కేవలము ఎమ్మెల్యేగా అయితే నియోజకవర్గానికి సేవలు చేసుకోవచ్చు అని అనుకుంటున్నారు. అందుకే ఎంపీ సీటు వద్దు,
ఎమ్మెల్యే సీటే ముద్దు అంటూ ముఖం చాటేస్తున్నారట. ఏది ఏమైనా తెలంగాణలో నవంబర్ 30వ తేదీన పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఈ 10-15 రోజులు ఆయా ఎమ్మెల్యే అభ్యర్థులు ఒక్క ఛాన్స్ అంటే ఒక్క ఛాన్స్ అంటూ ప్రజల వెంట పడుతూ ఉండడము, అదిస్తాం ఇదిస్తాం అని చెప్పి మభ్యపెట్టడము ప్రజలు ఒక్కసారి నిశ్చితంగా పరిశీలించుకోవాలి. మన రాష్ట్రంలో మనమే బాసులం. ఇది తెలుసుకొని మన బాగు కోసం, మన సంక్షేమం కోసం ఢిల్లీ మెట్లు ఎక్కాలన్నా అనే విషయాన్ని నలుగురు కూడి చర్చించుకొని ఆలోచించి మన ఓటును వినియోగించుకోవాలి. అంతేకాని ఒక్క ఛాన్స్ అంటూ వచ్చే నాయకులను ప్రోత్సహించకండి. ఆ ఒక్క ఛాన్సే 5 సంవత్సరాల ఆయుష్ని పొడిగిస్తుంది అన్న సత్యాన్ని తెలుసుకొని మన ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి. ఓటరన్నా మేలుకో. ఇది ఇవాల్టి ప్రత్యేక కథనం. మరో కథనంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం. నమస్తే.